ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్, బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే. చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు, కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు, చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి. అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది, కొత్త ఏమీ లేదు. మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం దీన్ని, అందులో సందేహం ఏమీ లేదు. ఏముందని ఫోన్ ట్యాపింగ్, ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ, ఎవడొచ్చిండు వాడికి సమాచారం పెట్టిన వాడికి? ఎక్కడ విన్నారు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం, కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది ఈ దుర్మార్గం, ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవడిచ్చిండి? ఇది ఓ సన్నాజ్ చెప్తుండు, అరే వాడు వీడెందుకు కలుస్తావు, పవిత్రం కాదా అంటే, నువ్వు మొన్నటిదాకా మాతోటి ఉన్నావు, అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నావు, నువ్వు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ని చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులల్లా అరే మీదేం పార్టీరా? ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, మాది ఆంధ్ర పార్టీ అయితే చంద్రబాబు నాయుడు తక్కువకు కరెంట్ ఇస్తే వద్దొద్దొద్దొద్దు ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోమన్నావు, అది బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, షెట్ల ఆంధ్రకెళ్లే వచ్చాయి, బర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, పంతులు చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్లే వచ్చాయి, కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్లే వచ్చాయి, ఆనంద్ యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్లే వచ్చాయి. ఇక రాందేంద్ర నా సంగతి, అన్ని ఆంధ్రకెళ్లే తెచ్చుకుంటేవి. ఓ కరెంటు మాత్రం వద్దొద్దొద్దొద్దు అంటూ కమిషన్లు వస్తాయని పక్క స్టేట్ కాడికి పోయేటువంటి పరిస్థితి నీకు చాలా స్పష్టంగా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అన్నాడు, అధికారంలోకి రాగానే అడ్వాన్స్ అన్నాడు. ఆయనకు ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, అరే ఇంకో పెండి చేయర్రా కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖరరావు చాలా విషయాలు నువ్వు చెప్పాలి. ఈ దేశంలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్నావు, రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నావు, మహిళల అపహరణలో 2వ స్థానంలో ఉన్నావు, లిక్కర్ వినియోగంలో సౌత్ లో 1వ స్థానంలోకి వచ్చినావు, 2 లక్షల చేసినని చెప్తున్నాడు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి. ఒకటే రోజు కొంగర కళాల్లో మీటింగ్ పెట్టి 300 కోట్ల లిక్కర్ మద్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటలు వేసి ఇక చెప్పిండటువంటి పరిస్థితి ఉంది. ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ చెప్తుండు, సాగు గురించి చెప్తున్నాడు. నా జీవితంలో
నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను. నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీకేం తెలుసా? అరే ఓడన్న తలకాయ ఉన్నోడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్లు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ కాళ్ళ కాడ పోస్తా, ఎత్తి మోకాళ్ళ కాడ పోస్తా, ఆడికెళ్ళి ఎత్తి ముఖం కాడ పోస్తా, మస్తు కిందికి వస్తుంది బిడ్డ అని చెప్తున్నాడు. ఇదే నీ వ్యవహారం అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతి పోతాడు? ధర్నాలుండయి, ర్యాలీలుండయి, రాస్తారోకోలుండయి, బంధులుండయి, బైకాట్లుండయి బిడ్డ అని చెప్తే ధర్నా చౌక్ ఎత్తేసి ధర్నాలు ఉన్నాయిరా? ఎలిగా లేవు. ఓ సన్నాజ్ చెప్తుండు, అరే వాడు వీడెందుకు కలుస్తాడు? పవిత్రం కాదా అంటే నువ్వు మొన్నటిదాకా మాతోటి ఉన్నావు, అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నావు. నువ్వు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారమా అని కేసీఆర్ ని చాలా సూటిగా అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులల్లా అరే మీదేం పార్టీరా? ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, మాది ఆంధ్ర పార్టీ అయితే చంద్రబాబు నాయుడు తక్కువకు కరెంట్ ఇస్తే వద్దొద్దొద్దు ఆంధ్రప్రదేశ్ అస్సలు తీసుకోమన్నావు, అది బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టినటువంటి గొర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, షెట్లు ఆంధ్రకెళ్లే వచ్చాయి, బర్రెలు ఆంధ్రకెళ్లే వచ్చాయి, పంతులు చిన్నజీర స్వామి ఆంధ్రకెళ్లే వచ్చాయి, కాంట్రాక్టర్ ఆంధ్రకెళ్లే వచ్చాయి, ఆనంద్ యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆంధ్రకెళ్లే వచ్చాయి. ఇక రాందేంద్ర నా సంగతి అన్ని ఆంధ్రకెళ్లే తెచ్చుకుంటేవి. ఓ కరెంటు మాత్రం వద్దొద్దు అంటూ కమిషన్లు వస్తాయని పక్క స్టేట్ కాడి పోయేటువంటి పరిస్థితి నీకు చాలా స్పష్టంగా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు అన్నాడు, అధికారంలోకి రాగానే అడ్వాన్స్ అన్నాడు. ఆయనకు ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు తప్ప ఆయనకు ఇంకో పనే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అందుకనే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సిపిఐ నారాయణ ఒక మంచి మాట చెప్పిండు పొద్దుగాల. శోభనం గదిలో ఉన్నోడు బయటకు వచ్చంట, అరే ఇంకో పెండి చేయర్రా కవల పిల్లలకు అనేది ఉంది అన్నట్టుంది నీ వ్యవహారం అని. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖరరావు చాలా విషయాలు నువ్వు చెప్పాలి. ఈ దేశంలో అవినీతిలో రెండో స్థానంలో ఉన్నావు, రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నావు, మహిళల అపహరణలో రెండో స్థానంలో ఉన్నావు, లిక్కర్ వినియోగంలో సౌత్ లో మొదటి స్థానంలోకి వచ్చినావు, 2 లక్షల చేసినని చెప్తున్నాడు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి సమాధానం చెప్పాలి. ఒకటే రోజు కొంగర కళాల్లో మీటింగ్ పెట్టి 300 కోట్ల లిక్కర్ మద్యాన్ని కార్యకర్తలకు దాపి ఈయన ఫుల్ బాటలు వేసి ఇక చెప్పిండటువంటి పరిస్థితి ఉంది. ఈయన నా లిఫ్ట్ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ చెప్తుండు, సాగు గురించి చెప్తున్నాడు. నా జీవితంలో నేను ఆలోచించినట్టు ఆలోచించలేమని అధికారులు దాన్ని ఎట్లా అందుకుంటారో అనుకున్నాను. నువ్వు చేసేదే లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీకేం తెలుసా? అరే ఓడన్న తలకాయ ఉన్నోడు ప్రాజెక్టు పైన కడితే కిందికి నీళ్లు వస్తాయి అంటే ఈ స్వయం ప్రకటిత జల నిపుణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ కాళ్ళ కాడ పోస్తా, ఎత్తి మోకాళ్ళ కాడ పోస్తా, ఆడికెళ్ళి ఎత్తి ముఖం కాడ పోస్తా, మస్తు కిందికి వస్తుంది బిడ్డ అని చెప్తున్నాడు. ఇదే నీ వ్యవహారం అని చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరి మీద శాంతి పోతాడు? ధర్నాలుండయి, ర్యాలీలుండయి, రాస్తారోకోలుండయి, బంధులుండయి, బైకాట్లుండయి బిడ్డ అని చెప్తే ధర్నా చౌక్ ఎత్తేసి ధర్నాలు ఉన్నాయిరా? ఎలిగా లేవు కదా?